కొంత కూడా గర్వంగా ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ. దాదాపుగా 200 సంవత్సరాల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చెంది స్వేచ్ఛా స్వాతంత్రాలని ఉబ్బిరిపోసుకుంటున్నటువంటి మన దేశాన్ని చాలా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి. సో దీనికోసం ఈరోజు స్వేచ్ఛని మనం ఎంత అనుభవిస్తున్నామంటే దాని వెనకాల ఎందరో మంది మహానుభావుల యొక్క త్యాగాలు ఉన్నాయని చెప్పాలి, గుర్తు తెచ్చుకోవాలి. సైలెంట్ ఉండండి. మనం మరి వాళ్ళలాగా యుద్ధాలు తుపాకులు పట్టుకొని సైలెంట్ ఫోటోలో వీడియోలో వస్తారు. సైలెంట్ చేయాల్సిన వల్ల ఈ సందర్భంలో నాకు కళాం గారి మాటలు గుర్తొస్తాయి. మా పిల్లలకి ఇంకా క్యాబినెట్ ఎలక్షన్లో చెప్పడం జరిగింది. కళలు కలండి వాటిని సహకారం తీసుకోండి. ఇలాంటి కళలు కలండి అంటే కళలు నిద్రపోలేదు మిమ్మల్ని, అలాంటి కళలు కలండి. ఇప్పుడున్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలు విద్యార్థులు ఈ బోరుబండ నాట్కో గవర్నమెంట్ హై స్కూల్ పిహెచ్డి స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు రానున్న రోజుల్లో మీరు ఈ పాఠశాలకి ఒక చీఫ్ గెస్ట్గా రావాలనేసి కలలు కనండి. ఇంకో కళ, ఇప్పుడు ఇలాంటి పిల్లలందరూ కూడా చిన్నారి చెట్టి పొట్టి పిల్లలందరూ కూడా మీరు వచ్చినప్పుడు మీ ఆటోగ్రాఫ్ కోసం చుట్టుముట్టాలి మిమ్మల్ని. అలాంటి కళలు కనండి అంటారా? రైట్. అంతేకాకుండా మీరు చేసినటువంటి పని వల్ల మీ తల్లిదండ్రులు తలెత్తుకొని గర్వంగా నా బిడ్డ మంచి ఇంత గొప్ప విషయాన్ని సాధించావురా బిడ్డ అనేసి షబాష్ నా ఇంటి పేరు నిలబెట్టామని గర్వంగా తలెత్తుకొని తిరగాలి పేరెంట్స్. సో అలాంటి కళలు కనండి. ఆ తర్వాత ఈరోజు నేను ఇంకో విషయం మీకు ముఖ్యంగా 10th క్లాస్ చిల్డ్రన్కి చెప్పదలుచుకుంది ఏంటంటే సమయపాలన చాలా ఇంపార్టెంట్. సో దేశానికి సేవ్ చేయడం అనేది ఆ రోజుల్లాగా కాకుండా మీరు చదువులో, తర్వాత శ్రమలో, నైతికతలో మరియు సాంకేతికతలో ముందుండి దేశాన్ని మన పాఠశాలని ముందుకు నడిపియండి. ఈ 5 చదువుతో, శ్రమతో, నైతికతతో, సాంకేతికతో, టెక్నాలజీ పరంగా, మొరాలిటీలో, ఆ తర్వాత అంటే మన పాఠశాలను శుభ్రంగా ఉంచుకునేటువంటి క్రమంలో, తర్వాత చదువులో, స్టడీస్, ఈ వీటన్నిటిలో కూడా మీరు ముందుండాలి. మిగతా పాఠశాలలకి, తర్వాత మిగతా పిఎంసి స్కూల్స్కి కూడా ముందుండాలని ఆ కళ నేను అంటున్నాను. మరి మీరు అంటున్నారా ఆ కళ? అలాంటి కళ అంటున్నారా మీరు? సో అలాంటి కళలను కనండి. ఆ కళలను సాకారం చేసుకోవడానికి నిరంతరంగా శ్రమించండి, సమయపాలన పాటించండి. సమయం యొక్క విలువ ఎవరికి తెలుస్తుంది అని అంటే ఒలింపిక్స్లో 4th ప్లేస్లో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది సెకండ్ విలువ. సెకండ్ లోపల నేను థర్డ్ ప్లేస్ బ్రాంజ్ని నేను దేశానికి తెచ్చిపెట్టేవాడిని కదా అని చెప్పి బాధపడతాడు. వాళ్ళకి తెలుస్తుంది సెకండ్ విలువ. తర్వాత నిన్ననే చెప్పడం జరిగింది ఆ నిమిషం విలువ. బండి మీద వెళ్తూ హైవేలో స్పీడ్గా వెళ్తున్నటువంటి స్టూడెంట్ చిన్న నిమిషంలోనే యాక్సిడెంట్కి గురవుతాడు. తల్లికి తెలుస్తుంది బిడ్డ నువ్వు 1 నిమిషం లేటుగా మెల్లగా స్లోగా వెళ్ళింటుంటే ఈరోజు ఉండేవాడు కదా అని. తర్వాత గంటల విలువ ఐసీయూలో ఉన్నటువంటి పేరెంట్స్కి తెలుస్తుంది. 24 గంటల్లో దాటితే డాక్టర్ చెప్తారనమాట 24 గంటలు దాటినాయి అంటే ఇప్పుడు మీ బంధువు ఎవరైనా కూడా వాళ్ళు బతుకుతారు అనేసి చెప్తారు. అది గంటల విలువను తెలియజేస్తుంది. సో కాబట్టి మీరు ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. సమయం ఇంకా చాలా టైం ఉంది ఎగ్జామ్స్కి అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమయపాలనను పాటిస్తూ మన రిజల్ట్ కోసం పాటుపడుతూ స్కూల్ పేరుని తల్లిదండ్రులకి టీచర్లకి మంచి పేరు సంపాదించి పెడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సో దట్ వాజ్